ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. సనూరిహిం ఆయాతినా ఫిల్ ఆఫాకి వ ఫీ అన్ఫుసిహిం హత్తా యతబయ్యన లహుం అన్నహుల్ హక్ అని అంటాడు దైవం. దేవుని యొక్క అంతిమ వాక్కు ఖురాన్. దీనికంటే పూర్వం దైవం అనేక గ్రంథాలను మానవాళి మార్గదర్శకత్వం కోసం పంపాడు. ఈ అన్ని గ్రంథాలు ఉమ్మడిగా దేవుని ఏకత్వాన్ని, దేవుని గొప్పతనాన్ని, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను తెలియచేస్తూ ఆయన అజన్ముడు, నాశనం లేనివాడు, ఈ కళ్ళతో మానవుడు గాని, ఇతర జీవరాశులు గాని ఆయన చూడలేవని, ఈ సృష్టంతా ఒక అద్భుతమైన వ్యవస్థ అని, మానవుడు ఈ ప్రపంచంలో చేసుకున్నటువంటి కర్మలకు దైవం ముందు సమాధానం చెప్పుకునే రోజు రాబోతుంది అనే సందేశాన్ని ఇచ్చి పంపించాడు. అయితే ఎప్పుడైతే మానవుడు ఈ ఋషీశ్వరుడు, ప్రవక్తల యొక్క ఈ బోధను తప్పని, మూఢమైనదని తిరస్కరించారో దానికి దైవం ఈ విధంగా అంటున్నాడు. సనూరిహిం ఆయాతినా, మేము మా సూచనలను, మా అద్భుతాలను చూపించబోతున్నాము అని అన్నాడు. ఎక్కడ అంటే ఫిల్ ఆఫాకి, ఈ అంతరిక్షంలోనూ చూపిస్తాము, వఫీ అన్ఫుసిహిం, స్వయంగా మీలో కూడా చూపిస్తాము అని చెప్పి అన్నాడు. ఈ రోజున అంతరిక్షం యొక్క సైన్స్, దీన్ని స్పేస్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పి అంటున్నాము. ఇది అద్భుతంగా రాణించిన తర్వాత, అద్భుతంగా అభివృద్ధి చెందిన తర్వాత మనకు తెలిసిన విషయం ఏమిటంటే, ఈ భూమి కంటే ఎంతో పెద్దవాడు సూర్యుడు. సూర్యుడి కంటే ఒక్కొక్క నక్షత్రము వేల రెట్లు పెద్దది. వీటికంటే పెద్దవి అనేక నక్షత్రాలు ఉన్నాయి. ఈ విధంగా ఒక గెలాక్సీలో కోట్లాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఇలాంటి గెలాక్సీలు లెక్కలేనన్ని ఉన్నాయని సైన్స్ చెప్తుంది. అయితే వీటన్నిటి వెనకాల ఒక నియమబద్ధమైనటువంటి నియమావళి ఉంది. ఒక అత్యద్భుతమైనటువంటి క్రమశిక్షణ ఉంది అని చెప్పడము, నిజానికి దీని వెనక పనిచేస్తున్నటువంటి అత్యంత శక్తిమంతుడిని ఇవన్నీ కూడా పరిచయం చేస్తున్నాయి. దివ్య ఖురాన్ అదే అంటుంది. ఎవరైతే దేవుని ఏకత్వాన్ని, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను, దేవుని యొక్క గొప్పతనాన్ని కాదని అంటున్నారో, అతన్ని మానవుడిగా చూడాలనుకుంటున్నారో, నిజానికి వారు చాలా దైవాన్ని తక్కువగా అంచనా వేసినట్లు. అందుకే దైవం అంటున్నాడు, మేము అంతరిక్షంలోనూ స్వయంగా మీ సృష్టిలో కూడా మేము చూపిస్తాము. ఈ రోజున మానవ వైద్య శాస్త్రము చాలా గొప్పగా పరిణితి చెందింది. ఇప్పుడు మనకు అర్థమవుతుంది మానవుడిలో ఎన్ని అద్భుతాలు స్వయంగా దేవుడు సృజించాడు. ఈ అన్నీ కూడా నియమాలు, వీటన్నిటి వెనుక ఒక అద్భుతమైన శక్తి ఉంది అనడానికి స్వయంగా మన శరీరము, అంతరిక్షం కూడా స్వయంగా సాక్ష్యంగా ఉంది. కాబట్టి దైవం అంటున్నాడు, ఈ సాక్ష్యాల్ని మీరు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. నిజ సృష్టికర్త వైపునకు మరలండి. ఆయన అందరికీ కూడా ఒకే ఒక్కడు. ఆయన్ని భిన్న భాషల్లో, భిన్న పేర్లతో పిలిచారు. సమస్త ఋషీశ్వరులు, ప్రవక్తలు, రాజర్షులందరూ కూడా ఆ ఏకైక స్వామిని మొక్కారు. ఈ ఋషీశ్వరుల పరంపరలోనే మనం ప్రవక్త ముహమ్మద్ వారిని చివరి వారిగా చూడొచ్చు.